నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అందిస్తున్న కృషి వెలకట్టలేనిదని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. నగరంలోని తాలూకా వద్ద గల పెన్షనర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన టీచర్ల స్పందన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయుల సంక్షేమానికి విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజు, అసోసియేషన్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ నాయకురాలు బండ్లమూడి రోజారాణి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఎడిటర్స్ అసోసియేషన్ ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కృష్ణరాజు గారు ఆయన మంచి విశ్లేషకులు. ఆయన విశ్లేషణ వస్తే మేము పాఠం విన్నట్టుగా కూర్చుంటాము, మంచి పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటాము. ఎందుకంటే అంత చక్కటి ఫిగర్స్తో ఆయన మరి తన విశ్లేషణలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంత మంచి విశ్లేషకులు కృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఆయన గొప్ప సీనియర్ జర్నలిస్ట్ అవటం కూడా అది నిజంగా అదృష్టమే. నగరంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసి పలు సమస్యలపై ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ నాయకులు వినతి పత్రం సమర్పించారు. జిల్లా పరిషత్లో అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ నాయకులు ఎండీ కాసిం కోరారు. ఇదే అంశంపై నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ ఉపాధ్యాయ నాయకులు ఎండీ కాసిం మాట్లాడుతూ ఎంఈఓ 1, ఎంఈఓ 2లో ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎంఈఓ 2 తీసుకొచ్చి ఈరోజు ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటినన్నింటినీ కూడా పరిశీలించడానికి కష్టమవుతుంది కాబట్టి ఎంఈఓలను కూడా ఎంఈఓ 2లు తీసుకొచ్చి ఈరోజు 672-79 ఎంఈఓలు కూడా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే హెచ్జిటి నుంచి ఎస్ఏగా, ఎస్ఏ నుంచి పీజీటీగా ఈరోజు అనేకమైన ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకుంటే ఇంకా 10,000 పోస్టులు నిజంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. పండిట్స్ అండ్ పీఈటీ పోస్టులు 12,000 పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మా జగనన్న లాంటి నాయకుడు ఎప్పటికీ ఎవ్వరూ రారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మారుమూల ప్రాంతాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కావాలే జగన్, రావాలే జగన్ అంటూ 101-75 అనే విధానంతోనే మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ1 ఇస్తామని చెప్పారు. ఒక విధంగా ఫిలప్ చేస్తారు కొన్ని. ఇప్పుడు మిగిలిన ఖాళీలు కూడా భర్తీ చేయాలని చెప్పి మేడం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా హామీ ఇచ్చిన విధంగా ఎంఈఓ1 పోస్టులన్నీ గవర్నమెంట్ యాజమాన్య ఉపాధ్యాయులకు చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గుజ్జనగుళ్ల కరెంట్ ఆఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని ఆవిష్కరించారు. పార్టీ నేతలు మానం శ్రీనివాసరావు, రుస్తుంబాబు, పద్మశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కోవెలమూడి నాని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి టీడీపీ జనసేన కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా మహానుభావుడి యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లడం కోసం రానున్న కాలంలో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన 3 పేదవాడి గురించి ఆలోచించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం స్ఫూర్తితో ఆయన యొక్క ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 9 నెలల అధికారం చేజిక్కించుకొని ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది. దాని యొక్క అడుగుజాడలు మేము నడుస్తూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా ఈ యొక్క పేదవాడి పట్ల ఆలోచించి ప్రతి పేదవాడికి ఏమైతే పూర్ టు రిచ్ అని స్లోగన్ పెట్టాడో మేనిఫెస్టోలో ప్రతి వాడిని భాగ్యవంతుడు చేసే విధంగా ఆయన సంకల్పించుకొని పనిచేస్తున్నందుకు ఆయనకి మనకు చేదోడు వాదోడుగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా తెలియజేశారు. టీడీపీ పని అయిపోయిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి విమర్శించారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జీవితం ముగింపుకు చేరుకుందన్నారు. టీడీపీని బీజేపీకి అమ్మడానికి సిద్దమయ్యారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేస్తే నేడు అదే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు వంగి వంగి దండాలు పెడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును
టీడీపీ నుండి తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గతంలో బీజేపీని ప్రధాని నరేంద్ర మోడీని నోటికొచ్చినట్లు దూషించిన చంద్రబాబు మరలా ఇప్పుడెలా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఇంత నీచంగా, ఇంత హీనంగా ఇతను ఎట్లాంటి వాడో తెలుసుకోమని మేము చెప్తా ఉన్నాము. ఇంత అవినీతిపరుడు. అసలు ఎన్టీఆర్ గారికి విలువలు లేవా? ఇతనికి విలువలు లేవా? ఎన్టీఆర్ లాంటి మహనీయుడు ₹1 జీతం తీసుకుని పార్టీని నడిపించారు ఆ రోజు ఆయన. అలాగే ₹1 లంచం తీసుకున్నారని ఏనాడు ఆయన ప్రతిపక్షం కూడా విమర్శించలేదు. అలాంటి వాడు లక్షల కోట్లు అధికారం ఎందుకంటే లక్షల కోట్ల అవినీతి కోసం చివరి మళ్ళీ తీసుకొచ్చి ఓ పనికిమాలిన వెధవను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటానికి తన కొడుకును అడ్డం పెట్టడం. మరి ఇట్లాంటి నీచమైన రాజకీయాలు జరిపేటువంటి చంద్రబాబును ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో అతని సభలే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఈ పచ్చ మీడియా బాగా ఊదుకోనివ్వండి, 150 కాదు 200, లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని కూడా చెప్పుకోనివ్వండి. అందువలన మాకేం అభ్యంతరం లేదు. ప్రజలకు మంచి చేశాం మేము. ప్రజలకు ఏం చేయాలో ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మాది. ప్రతిదీ కూడా ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో కష్టపడటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. లడఖ్లో జరిగిన ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో ఐస్ స్కేటింగ్లో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం లభించింది. దేవి చందనాబాయ్ ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డీఎస్టీఓ వెంకటేశ్వరరావు ఆమెను అభినందించారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి అందులో జరిగినటువంటి ఛాంపియన్షిప్లో 2nd ప్లేస్ మనం నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 2nd ప్లేస్ సాధించి దేశం మొత్తంలో 2nd ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిస్ చంద్ర గుంటూరు నగరానికి చెందినటువంటి పాప ఈ సిల్వర్ మెడల్ సాధించడం గుంటూరు జిల్లా క్రీడా రంగానికి, అలాగే క్రీడా ప్రాధికార సంస్థ గుంటూరు వారికి అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా ఈ ఐస్ స్కేటింగ్లో అమ్మాయికి ప్రోత్సాహం అందించి మంచి ప్రాతినిధ్యం వహించడానికి ఈ తల్లిదండ్రులు కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ 39, 42 డివిజన్ల క్లస్టర్ కార్యాలయం జేకేజీ కాలేజ్ రోడ్లో ప్రారంభమైంది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఈ ఆఫీసును ప్రారంభించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్తో పాటు నిమ్మల శేషయ్య, సుఖవాసు శ్రీనివాస్, హనుమంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ ఓటు ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన దుస్థితి ఓటరుకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని కోవెలమూడి నాని మండిపడ్డారు. ఈ కార్యాలయాల ద్వారా తమ ఓటును ప్రజలు చెక్ చేసుకోవచ్చని సూచించారు. చంద్రబాబు ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ సింహం మాదిరిగా సింగిల్ గా వస్తారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని తన పచ్చ మీడియాతో దుష్ప్రచారం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రశ్నించారు. నగరంలో మీడియాతో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు చెప్తున్న విధంగా ప్రజల్లో వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత ఉంటే చంద్రబాబు ఎందుకు సింగిల్గా రాకుండా ఢిల్లీ చుట్టూ పొత్తుల కోసం తిరుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా సీఎం జగన్ మాత్రం సింహం మాదిరిగా సింగిల్గానే వస్తారని ఆమె స్పష్టం చేశారు. ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది అన్నా పొత్తు పెట్టుకోండి, మేము ఎప్పుడు కూడా అధైర్యపడం. ఖచ్చితంగా వాళ్ళు ఎంతమంది వచ్చినా సింహం సింగలే. సో ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ అన్నే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా అనేకమైన డెవలప్మెంట్స్ కూడా మనం చూస్తాం. ఖచ్చితంగా ఆ భయం అయితే మాకు లేదండి, ఎక్కడా లేదు. టీడీపీ జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సుఖవాసు శ్రీనివాస్, పేరయ్య, బాబు ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నుంచి లోకేష్ చేపట్టే శంకారామం యాత్ర బలహీన వర్గాల భద్రతకు నాంది పలుకుతుందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి, దాని విధంగా మనం ప్రవర్తించాలి, రాజ్యాంగం బద్ధంగా మనం ఉండాలి. అంతేగాని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇంట్లో చెల్లెలకి న్యాయం చేయలేని గురించి ఒక సినిమాలు తీయటం కూడా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఆ సినిమా టికెట్లని మరలా ఈ యొక్క కలెక్టర్ల ద్వారా అమ్మే విధంగా చేస్తాం. చాలా దుర్మార్గం అని చెప్పి ఇందాక కూడా ఖండించాం. నువ్వు ఏదైనా ప్రజలకి సమస్యల మీద ఏమైనా పోరాడమంటే మేము పోరాడతాం, వాళ్ళ సమస్యల పట్ల చెప్పమంటే చెప్తాం. సినిమానే రాజకీయాల్లో ప్రభావం పెట్టేటైతే ప్రతి వాడు రోజు సోషల్ మీడియాలో ఒక సినిమా పెడతా ఉంటాడు, 1 hour 15 minutes షో పెడతా ఉంటాడు.
ప్రభావం ఎంతవరకు పడుద్దో నాకు తెలియదు, కానీ ప్రజలు అసహించుకుంటారు ఇట్లాంటివి చూస్తే. తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ వారితో పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శంఖారావం యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కోరుకుంటూ సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.